కార్తీక మాసం ఉత్సవాలు ఈ నెల 22వ తేదీ నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో అనంతపురం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలతో పాటు శివాలయాలు సైతం ముస్తాబవుతున్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి క్షేత్రం కార్తీక మాసం ఉత్సవాలకు ముస్తాబవుతోంది. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలకు గురి కాకుండా సౌకర్యాలను సైతం ఏర్పాటు చేస్తున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డితో పాటు తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సైతం క్షేత్రస్థాయిలోకి వచ్చి కార్తీక మాసం ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. అంతేకాకుండా కార్తీక మాసం ఉత్సవాలంటే జిల్లాలోనే తాడిపత్రి వైపు చూసేలా ఏర్పాట్లను నిర్వహిద్దామని తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇప్పటికే ప్రకటించారు. అంతేకాకుండా దగ్గరుండి ఆలయ చైర్మన్ చంద్రమోహన్ సైతం ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. మరిన్ని వివరాలు ఆలయ చైర్మన్ చంద్రమోహన్ ఉన్నారు. వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమ శివాయ. శ్రీ 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 బుగ్గరామలింగేశ్వర దేవస్థానం తాడిపత్రి అనంతపురం జిల్లా అతి ప్రాచీనమైన శివాలయం. ఈ శివాలయం నందు కార్తీక మాసాన్ని పురస్కరించుకొని కార్తీక మాస మహోత్సవాన్ని దిగ్విజయంగా నిర్వహించడానికి జేసీ వారి కుటుంబ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించడం జరుగుతున్నది. వారం 10 రోజుల నుంచి ఇక్కడున్న ఈ వెనకాల కనపడుతున్న చలువ పందిర్లు కానీ భక్తులకు సౌకర్యార్థం వివిధ రకాల కార్యక్రమాలన్నీ చేయడం అనేది, అట్లే ఆ పక్కన కళ్యాణ మహోత్సవం అనేది ఒకటి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఆ ప్రాంతాన్ని కూడా నీట్గా చేసి పెట్టినాము. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఎదుర్కోకుండా జ్వాలా తోరణం అయితేనేమి, కోటి దీపోత్సవం అయితేనేమి అవన్నీ కార్యక్రమాలు అవతలు చేస్తాము. యాగశాల కూడా అక్కడే ఏర్పాటు చేయడం అనేది ఈ సంవత్సరం. విశేషంగా రుద్రచండీ హోమం చేయాలని పూజారులు తలపెట్టినారు. ఆ కార్యక్రమం ఇక్కడ చేస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా జేసీ ప్రభాకర్ మానిటరింగ్ నన్ను అడుగుతూ ఇక్కడికి వచ్చి ఆయనకు వీలు దొరికినప్పుడల్లా వచ్చి చెక్ చేసుకుని ఏం జరుగుతుందని అడుగుతున్నాడు. కార్తీక మాసాన్ని చాలా దిగ్విజయంగా తాడిపత్రి పుర ప్రజలు, తాడిపత్రి పక్కన ప్రజలందరూ వచ్చి విరిగా దర్శనం చేసుకొని మాకు పూర్తిగా సహకరించి మా వల్ల ఏమైనా లోటుపాట్లు జరిగినా కూడా క్షమించి భగవంతుని కృపకు పాత్ర కాకూడదని కోరుకుంటున్నాము.